ఒకే సామాజిక వర్గం మీద మనం దుమ్మెత్తి పోస్తూ ఉంటే మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తారు, మిమ్మల్ని సమాధి చేస్తారు. బికాజ్ లేనివాడు ఎప్పుడు ఈ రాష్ట్రంలోనో ఈ దేశంలోనో ఈ సమాజంలోనో యోధుడిగా నిలబడ్డాడు. మీకులా కాదు, మీలా కాదు. ఐపీఎస్ అధికారి అయిన తర్వాత కూడా అడుక్కు తినేటటువంటి మనస్తత్వంలో లేరు మీరు అనుకున్నటువంటి మాలలు కానీ, మీరు చెప్పేటటువంటి కాపులు కానీ. వాళ్ళకు ఒక ఆత్మన్యూనత భావం లేదు, మీకులాగా ఆత్మాభిమానం ఉంది. కాపు అనేవాడు నిలబడగలడు అన్నటువంటి నమ్మకం ఈ సమాజంలో ఉంది. మంచి అన్నది మాల అయితే మాల నేనవుతాను అన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళం మనం. దాన్ని మీరు మర్చిపోయారేమో కానీ ఇది చదువుకున్న వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు సమాజంలో. అలాగే మాల సామాజిక వర్గంలో ఇప్పటికీ అణగదొక్కబడుతున్నారు అన్నటువంటిది మాత్రం వాస్తవం. దాని గురించి మాట్లాడండి. ఇప్పటికీ నిర్లక్ష్యం కాబడుతున్నారు అన్నటువంటి వాస్తవాన్ని ఒప్పుకుందాం. ఎందుకని? ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఈ జనం మీదే, ఈ సామాజిక వర్గం మీదే నాయకుడిగా గుర్తింపబడిన తర్వాత తన సొంతం చూసుకుంటున్నాడు కాబట్టి, తన జనాన్ని వదిలేస్తున్నాడు కాబట్టి, ఇంతమంది ఈ దేశంలో ఐపీఎస్ ఐఏఎస్ అనేక మంది ప్రధానమైనటువంటి అధికారులు ఉన్నారు. బట్ ఇదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక సామాజిక న్యాయం కోసం మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేళ్ల మీద లెక్క పెట్టగలమా? మనం మొత్తం ఒక దర్భిణి వేసి చూడాలి, వెతకాలి. ఎక్కడున్నారు అత్యధికమైనటువంటి స్థాయికి ఎదిగినటువంటి అణగదొక్కబడినటువంటి బలహీనమైనటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళల్లో నుంచి ఎదిగొచ్చిన వాళ్ళు ఎంతమంది ఆ సామాజిక వర్గం గురించి ఈ దేశంలో మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఐడెంటిటీ లేకుండా కొన్ని కులాలు అత్యధిక శాతం ఉన్నా సరే ఇవాళ అవహేళన మధ్య బతుకుతున్నారు. కారణం ఈ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి నాయకులుగా చెప్పుకోబడేటటువంటి బేరసారాలు కుదుర్చుకొని ఈ సామాజిక వర్గాన్ని ఉపయోగించుకునేటటువంటి స్వార్థపరులు ఉండబట్టి. వై నాట్? ఎందుకు రాదు? అత్యధిక శాతం ప్రజలకు న్యాయం ఎందుకు జరగదు? అధికారం ఎందుకు రాదు? ముఖ్యమంత్రి పదవికి ఎందుకు వెళ్ళలేరు? మీ బతుకంతా ఐపీఎస్లైనా ఐఏఎస్లైనా చాలామంది ఈ సామాజిక వర్గానికి వచ్చిన వాళ్ళు పల్లకీలు మోస్తున్నారు, బోయిల్లాగా బానిసలుగా బతుకుతున్నారు ప్రశ్నించాల్సిన చోట. దీన్ని మర్చిపోయి కాపులతో కలిసి మాలలు కలిస్తే రాజకీయ అధికారం వస్తుందని చెప్పడానికి ఎంత సాహసం, ఎంత సిగ్గులేనితనం. దట్టు ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండెడ్. మేబీ సస్పెన్షన్ ఈజ్ నాట్ ఏ మియర్ పనిష్మెంట్. మేబీ ఆయన మళ్ళీ పదవిలోకి రావచ్చు, లేదా రాజకీయాల్లోకి చేరవచ్చు. అలాగే ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నారు, అధికారిగా ఉండకూడదు అనుకున్నారు. ఇప్పుడు ఆయన వాదన వినిపిస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ మీద కూడా ఆయన సినిమా ప్రమోషన్కు అధికారాన్ని ఉపయోగించుకున్నాడు. ఇది తప్పు, ఇది చట్టబద్ధత కాదు, ఇది ఏమాత్రం చేయకూడనటువంటి పని. ఉప ముఖ్యమంత్రిగా ఉండి పవన్ కళ్యాణ్ తన సొంత సినిమాని అధికారాన్ని అడ్డం పెట్టుకొని తను అధికార దుర్వినియోగం చేశాడు అని కోర్టులో కేసేశారు. అది విచారణకు వచ్చేటటువంటి దశలో ఉన్నది. అలాగే చేయవలసిందేంటి? రాజకీయం మాట్లాడేప్పుడు మనము ఏ రకమైనటువంటి రిజర్వేషన్స్ పెట్టుకోవాల్సిన పని లేదు. బట్ అధికారిగా ఉండి మాట్లాడడానికి మాత్రం అర్హత లేదు అన్నటువంటి విషయం తెలుసుకోవాలి. ఇవాళ ఏబి వెంకటేశ్వరరావు మాజీ ఐపీఎస్ అధికారి, ఆయన పార్టీ పెట్టచ్చు, అలాగే అనేకమైనటువంటి విషయాలు కడిగి పారేయచ్చు. హీ హ్యాజ్ ఎవ్రీ రైట్. ప్రభుత్వాన్ని నిలబెడుతున్నారు, చేసే విమర్శలు సద్విమర్శ చేద్దామని ప్రయత్నిస్తున్నారు.
అలాగే లోపభూయిష్టమైనటువంటి విధానాల్లో ప్రజలు నష్టపోతున్నారన్నటువంటి విషయాలను ఎత్తి చూపిస్తున్నారు. ఆయనతో పాటు అనేక మంది బాధ్యతగా ఇవాళ నిలబడుతున్నారు. కానీ మరి ఈ ఐపీఎస్ అధికారి చేస్తున్నది ఏంటి? కుల వివక్షతను తీసుకొస్తున్నారు, కులాలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కుల రాజకీయం చేస్తున్నారు. అసలు రాజకీయం అంటే పవిత్ర యజ్ఞం, అందరం కలిసి మనం సమాజాన్ని నిర్మించుకోవాలన్నటువంటి లక్ష్యం లేనటువంటి విధానంలో ఇవాళ రాజకీయాన్ని పూర్తిగా మార్చేశారు. రౌడీయిజంగా, వ్యాపారంగా, నీచమైనటువంటి మోసాలతో కూడిందిగా, అబద్ధం మాత్రమే ఆయుధంగా, బెదిరించటమే మన బలంగా, కుల రాజకీయం. కులం 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 కూడుబెట్టదని ఎప్పుడో చెప్పారు. అలాగే కులం యొక్క ప్రాధాన్యత ఇవాళ కూడా మనము విభజన తత్వంతో బతికేయాలా? ఇద్దరు మనుషులు కలిస్తే మానవ సృష్టి జరిగింది, వాళ్ళకి అప్పుడు కులం ఉందా? ఈ కుల నిర్మూలన జరగాలన్నటువంటి ప్రయత్నం పూర్తిగా నీరుగారిపోయింది. ఫైన్, దాన్ని వదిలేద్దాం. నేను ఒక కామర్స్ స్టూడెంట్నైతే నేను ఒక వర్గం అయిపోతున్నా, తప్పు లేదు, పెద్ద ఇబ్బంది లేదు. మరొకరు సైన్స్ చదువుతుంటే వాళ్ళు సైన్స్ స్టూడెంట్ అయిపోతున్నారు. కానీ దీన్ని మూర్ఖంగా మార్చుకుంటే ఏమవుతుంది? అందరం ఒకే కాలేజీలో చదువుతుంటాం, కానీ వాడు కామర్స్ రా, అరే వీళ్ళు బీఎస్సీ రా. ఇందులో మూర్ఖం లేదు, కేవలం విషయాన్ని మనం మాట్లాడుకుంటాం. అలాగే ఇవాళ సమాజం వర్గీకరణ జరిగిన తర్వాత, అలాగే ఇంతసేపు దీని మీద ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో ఒకసారి సునీల్ కుమార్ మాట్లాడింది మీకు చూయించి మళ్ళీ నేను కంటిన్యూ చేస్తా. మా డిమాండ్కి మీరు కూడా, కాపు సోదరులు కూడా మాకు సహకరించండి. నేను ఈ వేదిక మీద విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన కులం, అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం కాపు కులం, అధికారం కోసం ప్రయత్నిస్తున్న కులం, చాలా వరకు సక్సెస్ అయిన కులం కాపు కులం. కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మన బలం రెట్టింపు అవుతుంది. కాబట్టి మనం అందరినీ కలుపుకొని పోయి అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేసి చెప్పండి. మీరు మా దళితవాడ పంచాయతీకి మద్దతు కనిపిస్తే మేము మీకు మద్దతు ఇస్తాం. మీ కాపు నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి, మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి, మా హర్ష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి, మా విజయ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి, మా జాడా శ్రావణ్ ఉప ముఖ్యమంత్రి చేయండి. చెప్పండి. నేనేం కావాలని, నేను ఎన్నికల్లో టికెట్ ఇస్తే కూడా నాకు వద్దు, దళితవాడ పంచాయతీ కావాలని నేను టికెట్ వదులుకుంటేనే నా మాత్రం హామీ వచ్చింది. ఉప ముఖ్యమంత్రి అంటే మేము 2 సంవత్సరాలు దిగిపోతే తర్వాత ఇంకొకరు, అట్లా కాదు, 5 సంవత్సరాలు ఆయనే ఉండాలి. అలాంటి ఉప ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి మిగతా కులాలను కూడా కలుపుకోండి, కలవండి, వాళ్ళతో మనకి భేదం లేదని చెప్పండి. మేము మీకు సహకరిస్తాం, మీరు ముందుకెళ్ళండి. ఇది పొరపాటా కాదా అనేది జనం ఆలోచించండి. అలాగే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా దీన్నేమి ఆహ్వానించట్లా. బికాజ్ సమాజం అంటే సకల కులాలకు సంబంధించినటువంటి వ్యవస్థ. మరొక విషయం, నిజంగా మనకి గనక ఒక సామాజికమైనటువంటి బాధ్యత ఉంటే, అలాగే అణగారినటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ తరపున మనం మాట్లాడాలి అని అంటే, ఇప్పటికీ చాప కింద నీరుల సనాతన ధర్మం పేరుతోటి, అలాగే మనుధర్మశాస్త్ర రీతితోటి ఈ కుల విభజన కులాన్ని పెంచేస్తున్నాయి. అలాగే రాజకీయాల్లో రాజకీయ నాయకులకు ప్రధానమైనటువంటి ఆయుధం కులం కులం కులం. విభజిస్తే మనకు వచ్చేటటువంటి ఫలితం, దీని మీద ఆలోచిస్తున్నారు. కానీ అసలు కుల గజ్జిని తగ్గించాలన్నటువంటి విధానంలో ఎవ్వరూ ఎక్కడా ఆలోచించట్లా. దానికి తోడు ఇలాంటి మూర్ఖమైనటువంటి కొంతమంది అధికారులు వచ్చి కులాల గురించే, వాటి ప్రస్తావన గురించే, వాటి ప్రాధాన్యత గురించే మాట్లాడటం. వాట్ టు సే? ఇది రాజకీయమా? ఇది అభ్యుదయమా? ఇది నాగరికత? ఇది ఈ సామాజిక వర్గానికి జరిగేటటువంటి న్యాయమా? ఎవరికి న్యాయం జరుగుతోంది, ఎవరికి జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు? అలాగే లోతైనటువంటి అధ్యయనం చేస్తే
సమాధానం దొరకదా? ఈ 2 కులాలు కలిస్తే అధికారం వస్తుంది అనడం కాదు. ఈ 2 కులాలు కలిస్తే ఈ సమాజంలో మార్పు తేగలము అని అంటే సెల్యూట్ కొట్టాలి. అలాంటి నాయకులంటే స్వాగతం పలకాలి. అలాంటి పెద్దలు దొరికితే, అలాంటి యోధులు దొరికితే మనం వాళ్ళకే స్వాగతం పలకాలి. కానీ ఇదేమి రాజకీయం, ఇదేమి అసహ్యం? ఇప్పటికి కూడా ఈ కుల ప్రాతిపదిక మీద కుల గజ్జిని పెంచేటటువంటి దౌర్భాగ్య పరిస్థితులు రావటం అనేది, చూడడం అనేది, ప్రస్తావించడం అనేది, వాటికి సమావేశాలు జరగడం అనేది నిజంగా ఈ సమాజం చేసుకున్నటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. చప్పట్లు కొట్టడం ఏంటి? చప్పట్లు కాదు కొట్టాల్సింది, చెంప దెబ్బలు కొట్టాలి. ఆ రోజు కోసం వేచి చూడాలి. ఆ పరిస్థితులు రావాలి. ఈ దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉన్నటువంటి యువతకు ప్రాధాన్యత పెరిగితే ఇలాంటి రాజకీయం కనపడనివ్వరు. అలాగే మహిళలకు ప్రాధాన్యత పెంచితే ఈ సంకుచిత భావాలు ఉన్నటువంటి వాళ్ళను చీపులతో శుభ్రంగా ఊడ్చవతల పడేసినట్టుగానే ఊడ్చవతల పడేస్తారు. అక్కడే జరుగుతోంది పొరపాటు. ఎవరిని ప్రోత్సహించాలనేది తెలియటలా, ఎవరిని ఆదరించాలి అనేది ఆలోచించట్లా. అదే పొరపాటు జరుగుతోంది. కాబట్టి జనం ఆలోచించాల్సిన పరిస్థితి. రాజకీయం అంటే ఎలా ఉండాలి అన్నటువంటి అవగాహన పెంచుకోవడం, నాయకులు ఎలాంటి వాళ్ళు రావాలి అన్నటువంటి ఒక స్పృహను పెంచుకోవటం, ఇవన్నీ జరగాలి. చూశారు కదా, నేను చెప్పిన దాంట్లో ఒకటే, కులం అనేది రాజకీయానికి పనికిరాదు. మనము వెనకబడ్డాము అనంటే పోరాడదాం. మనకు అన్యాయం జరిగిందంటే అడుగుదాం. ఆ వ్యవస్థను పెంచుకుందాం. స్వార్థ రాజకీయ నాయకులను, బానిస స్వభావం ఉన్నటువంటి అధికారులను, చట్టాన్ని పక్కన పడేసి అడ్డగోలుగా వ్యవహరించినటువంటి పోలీసు అధికారులను, వీళ్ళందరినీ తరిమి కొట్టకపోతే మాత్రం మనం ద్రోహం చేసుకున్న వాళ్ళం అవుతామన్నది సత్యం. నమస్తే, మీ రాజేంద్ర.